వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత చాలా రకాల అనుమానాలు అయితే చాలా మంది వ్యక్తం చేశారు. అక్కడ కొంతమంది పాస్టర్స్ అక్కడికి వెళ్ళి మొత్తం అసలు ఎవిడెన్స్ అంతా కూడా మాకు కావాలని చెప్పేసి అక్కడ ఎస్పీ గారిని అడిగినప్పుడు అతను రాసిమ్మని చెప్పేసి అన్నారు. సో అంటే నార్మల్గా ఎవరు కూడా ఎవిడెన్స్ అనేది రాసివ్వండి అని చెప్పేసి ఎవరు అడగరు, చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే మరి వీళ్ళ కుటుంబ సభ్యులు అసలు కేసు పెట్టడానికి ముందుకు వెళ్తే అసలు ఎందుకు వెనక్కి తగ్గారు? మధ్యలో ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి అసలు ఎందుకు ఇది యాక్సిడెంట్ అని చెప్పాడు. సో ఈ రకమైనటువంటి మాటలు వచ్చిన తర్వాత చాలా అనుమానాలు ఇంకా ఎక్కువైనాయి. సో అజయ్ గారితో మాట్లాడదాం. నమస్తే అజయ్ గారు. అసలు చెప్పండి, అసలు మీరు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళ పిఏతో కూడా మీరు మాట్లాడారు. సో ఆమె చాలా విషయాలు చెప్పింది. అసలు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, కళ్ళ ముందున్న మనిషిని చంపేశారు కాబట్టి కొందరి పేర్లు మేము బయటికి చెప్పలేము. వారిని మేము దయచేసి బయటికి లాక్కండి వారిని. ఆడబిడ్డలు వారి భయాలు వాళ్ళకుంటాయి. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. మహాసేన రాజేష్ గారు అయితే ఉదయం సాయంత్రం అదే పనిలో ఉన్నారు, ఆయనకి వేరే పనేమీ లేదు అన్నట్లుగా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి కూడా దీన్ని యాక్సిడెంట్ అంటారేంటి, ఇది దారుణంగా చంపిన హత్య కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ అనుకుంటున్నది, నా మనసులో ఉన్నటువంటి అనుమానం కూడా అదే. ఇది ఖచ్చితంగా ఎవరో బలవంతంగా కావాలని కుట్రపూరితంగా చంపిన సన్నివేశమే తప్ప ఇది యాక్సిడెంట్ కాదు అని. దాని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగింది అంటున్నారో అక్కడి నుంచి ఒక 5 అడుగుల దూరంలోనే మనిషి పడిపోయి ఉన్నాడు. పడిపోయిన మనిషి మీద దుప్పటి కప్పినట్లుగా ఆయన బుల్లెట్నే పడుకోబెట్టారు. రెండవది, ఆయన కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడిని, మూతికుండే మాస్క్ ని చనిపోయిన తర్వాత ఎవరో తీసి చాలా జాగ్రత్తగా పక్కన పెట్టారు. మూడవది, చూసారా దాన్ని? ఉదయం పూట మేము అక్కడే ఉన్నాం. క్లిప్స్ ఏమైనా ఉన్నాయా? బయటకు వచ్చావా? మడత పెట్టి మీరు ఏదైతే చెప్తున్నారో మీకు పంపిస్తాం. రైట్. ఇంకొక విషయం, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ప్లేస్ లో ఒక పెద్ద కర్ర, చెక్క ముక్క 2 ముక్కలు అయిపోయి రక్తంతో పడిపోయింది. ఆ కర్రని చూసినప్పుడు, మనిషిని చూసినప్పుడు మూతి మీద పెట్టి కొడితేనే ఆ మనిషి పడిపోయాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. అక్కడ పెదాలు 2గా పగిలిపోయి ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ హత్య జరిగిన తర్వాత, అంటే వీళ్ళు ఏ యాక్సిడెంట్ అంటున్నారు, ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుమారు 24 గంటల వరకు ఆ స్థలానికి పంచనామా జరిపించలేదు. అసలు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని సేకరించే పని చేయలేదు. ఒక గార్డ్ని రాత్రిపూట నిలబెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసు వ్యవస్థ. అక్కడ దాదాపు భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి క్రైస్తవులు అక్కడికి వచ్చారు. జరిగింది హత్య అని నేను చెప్పడం ఏంటండి బాబు, అన్నం తినే ప్రతి ఒక్కడికి అర్థమవుతా ఉంది. అక్కడ ఇప్పుడు విషయాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే తెలుస్తుంది కదా చంపేశారు. తొడ మీద ఆయనకి సైలెన్సర్ కాలింది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒళ్ళు కాలాలి అంటే షర్ట్ పై నుంచి ఒళ్ళెలా కాలుతుంది, అది షర్ట్ కాలాలి కదా ఫస్ట్. ఆయన ప్యాంట్ లాగే ఉంది, ప్యాంట్ మీద చిన్న గీత లేదు, షర్ట్ లోపల ఆయన తొడ మాత్రం ఒక 6 అంగుళాల అంగుళం మందమో కాలిపోయినట్లు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సైలెన్సర్ కాలిందని చెప్తున్నారు కదా, ఆ ఫ్యాంట్ తో పాటు కాలిందా? కాలు ఒకటే కాలింది, ప్యాంట్ లోపల కాలు మాత్రమే కాలింది. నేను చెప్పేది కాదు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత, పోస్ట్ మార్టానికి ముందు వాళ్ళు డాక్టర్లు కొంతమంది, పోలీసులు కొంతమంది, విట్నెస్లుగా మన వాళ్ళని తీసుకుని వెళ్ళిన వారిని కొంతమంది అందరూ చూసి బాడీని పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు భుజం మీద ఒక రాడ్తో కొట్టినటువంటి ఒక గాయం ఉంది అని చెప్పారు. మరొక వైపు భుజం కొట్టుకుపోయింది, ఇంకొక వైపు మోకాలు కొట్టుకుపోయింది. నేను అడిగేది ఏంటంటే, మోకాలు కొట్టుకుపోతే ప్యాంట్ కొట్టుకుపోవాలి కదా, ప్యాంట్ చెరగకుండా మోకాలు కొట్టుకుపోయిన సంఘటన మరి ఆంధ్రాలోనే జరిగిందేమో ప్రపంచంలో మొట్టమొదటిసారి. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. మనిషి చనిపోయి పడిపోయి ఉంటే ఎదల మీద బూట్లతో తన్నినటువంటి అచ్చులు ఉన్నాయి, స్పష్టంగా బూట్ మార్కులు కనపడతాయి. పోలీసులు చెప్తున్నారా షూ మార్క్స్ ఉన్నాయని? పోలీసులకి వాళ్ళు మనకి చెప్పేది ఎక్కడుంది, మనం తీసుకెళ్లి చూపించడమే. ఇదిగో చూడండి సార్ అంటే వాళ్ళు ఏమన్నారు, ఒప్పుకున్నారు. ఎస్పీ గారు మార్క్స్ ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నారా? ఎస్పీ గారు ఏమన్నారు అంటే, షర్టును జాగ్రత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం, ప్యాంట్ పంపించాం, ఒంటి మీద ఉన్నటువంటి రక్త మరకలు, హెల్మెట్ అన్ని పంపాం, ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్తారండి, నేను చెప్పకూడదని ఆయన అంటుంటే నేనట చెప్పాను. మరి షూ మార్క్స్ ఉన్నప్పుడు ఎందుకు, షూ మార్క్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒక నాయకుడు బయటకు వచ్చి ఇది యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేశాడు? అదే వాళ్ళు మహాసేన రాజేష్ గారు ఈ మాట చెప్పగానే సముద్రం పొంగినట్లుగా అక్కడ క్రైస్తవులు అందరూ ఎదురు తిరిగారు.
మహాసేన రాజేష్ మీదకి వాటర్ బాటిల్ ఇస్తడానికి కూడా ట్రై చేశారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్షమాపణ చెప్పాలి అని పెద్ద ఎత్తున వీడియోలు కూడా చేశారు. ఆయన చేసిన 24 గంటల్లో నారా లోకేష్ గారు ఇది ప్రమాదం అని ట్వీట్ చేశాడు. ప్రాథమిక దర్యాప్తులో ప్రమాదం అని. అంటే ప్రభుత్వ పెద్దలు ఏమైనా దీని వెనుకున్నారా? ఎవరు అసలు ఈ యాక్సిడెంట్ అయితే చేయించింది ఎవరు? హత్య అయితే చంపింది ఎవరు? ఇంకొక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అతను కూడా క్రైస్తవుడు అనే విషయం మీరు చెప్పాలి ఖచ్చితంగా. మీతో ఎవరు చెప్పారు అతను క్రైస్తవుడని? మరి అత్యంత సన్నిహితంగా మీరు మీరు హిందువు, అవును. మీరు హిందువు, నేను క్రిస్టియన్. నాకున్న ఫ్రెండ్స్ అందరిలో మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ కి మతంతో ఏంటి సంబంధం? అయితే అతని పేరు చెప్పండి మీరు. పేరు చెప్పను నేను ఎలా చెప్తాను? పోలీసులు చెప్పాలి. అది పోలీసులు కదా చెప్పాల్సింది. అది నేను ఎలా చెప్తాను? సన్నిహితుడు అని చెప్తారా, కుటుంబ సభ్యుడు అని చెప్తాడా? సన్నిహితులు, కుటుంబ సభ్యులు కాదు. విషయం అంతా బయటికి రావాల్సిందే. అయితే పాశ్రమ గారిని ప్రవీణ్ గారి భార్యని, ప్రవీణ్ గారి బిడ్డని చంపుతామన్న బెదిరింపులు ఆ ఫ్యామిలీకి వచ్చాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది మా దగ్గర. ఆ పాప చదువుకుంటోంది. రెక్కి నిర్వహించారు అని చెప్తున్నారు ఆ పాపను చంపడానికి. ఇది జరగకముందా? అవును. ప్రవీణ్ గారు చనిపోవడానికి ముందు పాప ఇక్కడే ఉంటే చంపే ప్రమాదం ఉంది, అమెరికా తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి వీసా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రవీణ్ గారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులకి మెసేజ్ చేసి కొంతమందికి కావాల్సిన వాళ్ళకి, నేను ఎక్కడున్నానో దయచేసి ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నన్ను చంపడానికి కూడా వీళ్ళు వెనకాడరు అని చెప్పారు. ఇప్పుడు ఆయన రాకపోకలన్నీ తెలిసిన వాడెవడో ఇందులో ఉన్నాడు. ఒకటి జరిగిన దాన్ని వెనకేసుకు రావడానికి పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేసే శక్తి కలిగిన ప్రజాప్రతినిధులు ఎవరో ఉన్నారు. ఇది రెండు. అసలు ఏం జరిగింది అనేది గౌరవనీయులైన పోలీసు వారే బయటికి తీసుకురావాలి. మేమేమంటున్నామంటే ఇది మా అనుమానం, లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పండి పూర్తి ఆధారాలతో. మేము అదే అడుగుతున్నాం. సార్ అజయ్ గారు, ఒక విషయం చెప్పండి. ఇది అంటే ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వాళ్ళ భార్య గాని వాళ్ళ బామర్ది గాని కేసు పెట్టడానికి ఎందుకు వెనక్కి తగ్గారు? మీరు బలవంతంగా వాళ్ళతో కేసు పెట్టించారంట సస్పిషియస్ గా. ఒక విషయం చెప్తాను వినండి. నేనున్నాను, నన్ను చంపేశారండి. నా పాప, నా బాబు, 5 ఏళ్ల పాప, సంవత్సరన్నర బాబు. కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి. నీ పిల్లలిద్దరిని కూడా చంపుతామనంటే నా భార్య ఏం చేస్తుంది? చచ్చిపోయిన నా కోసం కేసు పెడుతుందా? పిల్లల్ని కాపాడుకోవడానికి గజగజలాడుకుంటా ఇంట్లో ఉంటుందా? మన ఇంట్లో ఆడబిడ్డలు లేరా? ఆ తల్లి కష్టాన్ని మనం అర్థం చేసుకోలేమా? పోగొట్టుకున్న వాళ్ళతో పాటు బిడ్డల ప్రాణాలను కూడా పోగొట్టుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా? ఏ తల్లి మనసైనా ఒప్పుకుంటుందా? ఒకళ్ళు అడిగేదేంటి? సుమోటోగా కేసు తీసుకోవాలి. ఆ తల్లి కేసు పెట్టడం ఏంటి? సుమోటోగా కేసు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియదా? ఎవరు చెప్పలేదండి. మీరు ఎంక్వైరీ చేయండి, సీసీటీవీ ఫుటేజీలు తీయండి బయటికి. రాత్రి 11:30కి ఆ మనిషి చచ్చిపోయాడంటే 1 గంట టైంలో ఆఫీస్ ఫోన్లకి ఆ సెల్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చాయని చెప్తున్నారు. 1 గంట అప్పుడు ఆ ఫోన్ ఎవరి చేతుల్లో ఉంది? ఎవడు మెసేజ్ పంపించింది? ఆయన ఫోన్ నుంచి. రాత్రి 10 గంటలప్పుడు కుటుంబంతో మాట్లాడి నేను బాగానే ఉన్నాను విజయవాడలో అని చెప్పిన మనిషి గంట తిరిగేసరికి సెల్ ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయింది? కొవ్వూరుకు సంబంధించి టోల్ ప్లాజా దగ్గరికి రాగానే ఆ బండి హెడ్ లైట్ ని పగలగొట్టింది ఎవరు? కేవలం 2 టోల్ గేట్ కు సంబంధించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. దాని ముందు కూడా మీరు అడిగే ప్రయత్నం చేస్తున్నారా? చనిపోయినటువంటి ఆ సన్నివేశం జరిగిన స్థలం ఎక్కడుందో దాని ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది, ఒకవైపు రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన స్థలం కంటే ముందు పెద్ద ఎత్తున హోటల్స్ ఉన్నాయి. అన్ని సీసీటీవీలు ఉంటాయి. మరి ఎందుకని వీటిలోంచి ఫుటేజ్లు కలెక్ట్ చేయట్లేదు? ఎందుకని? హెల్మెట్ పెట్టుకున్న మనిషి మూతి పగిలి చచ్చిపోతారండి, నాకు అర్థం కావట్లా. అది ఎట్లా సాధ్యం? అసలు చెవులోంచి రక్తం రాలా, తల పగల్లా. హెల్మెట్ కి దెబ్బ లేదు కానీ తలకి దెబ్బ ఉంది అని చెప్తున్నారు. ఇది ఎక్కడ దారుణం అండి? ఏది మాట్లాడినా మీరు మాట్లాడితే మీ మీద కేసు పెడతామని చెప్పడం పద్ధతి కాదు. మాకు అనుమానాలు ఉన్నాయి. పౌరులంగా, క్రైస్తవులంగా, దైవజనులంగా కొన్ని నెలలుగా ప్రవీణ్ పగడాల గారు చాలా భారంగా ఆంధ్ర ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. ఆయన రక్షణ టీవీలో డిబేట్లకు వెళ్ళేవారు. ఆయన్ని చంపుతాం, ఓపెన్ గా కళ్ళు బీగుతాం, పెదలు నరుగుతాం అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన చనిపోతే ఆయన చనిపోయాడండి. హమారా ప్రసాద్కో, శివశక్తి కరుణాకర్ సుగ్నాకో, ఇంకొకటికో వీళ్ళకేంటండి? కత్తి మహేష్ చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, ఎవడు బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అజయ్ బాబాయ్ చచ్చేది ఎట్లా చెప్తారు వీళ్ళు? మీ ఛానల్లోనే కూర్చొని, మీ రెడ్ టీవీ ఛానల్లో కూర్చొని హమారా ప్రసాద్ గారు రేపొద్దున పోస్ట్ మార్టం వచ్చినప్పుడు ఆయన తాగి బండి డ్రైవ్ చేసి చచ్చాడు అని వచ్చింది చూడండి అని చెప్పాడు కదా. పోస్ట్ మార్టం చేయకముందు, పోలీసులు ఇంకా రిపోర్ట్ ఇవ్వకముందు వీడికి ఎలా తెలుసు వీడు చంపాడా? హమారా ప్రసాద్కి ఎట్లా తెలుసు ఈ విషయం అని అడుగుతూ ఉన్నాను నేను. కత్తి మహేష్ చచ్చిపోయినట్లు
ప్రవీణ్ పగడాలు చచ్చినట్లు నెక్స్ట్ నువ్వే చస్తావని అంటున్నాడు. నన్ను చంపుతాడా అమరప్రసాద్? ఉమ్. పోలీసులకి తెలియదా అతను మాట్లాడుతున్నది ఏమన్నా బాత్రూమ్ లో కూర్చొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నాడా? ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చెప్తున్నాడే రేపు నాకేదన్నా జరిగినా ఇంతేనా, నిన్నే చంపుతాం అని చెప్పిన తర్వాత కూడా నేను బయలుదేరి వచ్చాను. ఆత్మరక్షణ చేసుకోవద్దా మేము? మమ్మల్ని మేము కాపాడుకోవద్దా? పోలీసులు పట్టించుకోనప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవద్దా? నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? ఇవాళ క్రైస్తవుల పక్షాన్ని నేను కొట్లాడుతున్నాను. నాలాంటి వాడిని ఇంకొకరిని కూడా చంపితే ఇంకెవడైనా ముందుకు వస్తాడా రేపు ఎవడైనా? ఇది బెదిరించే ప్రక్రియ కాదా? భయపెట్టే ప్రక్రియ కాదా? ఆ ఆడబిడ్డ బయటికి రాలేదు, వాళ్ళు కేసు పెట్టలేదు అని దొంగ కారణాలు చెప్పొద్దు. వాళ్ళ స్థానంలో ఎవరున్నా రాలేరు. ఇంకోటి ఏంటో తెలుసా? ఏమంటారంటే ఒక్క నిమిషం విషయం చెప్పనండి. క్రైస్తవ్యం గొప్పతనం ఏంటంటే భర్తను చంపింది ఎవరైనా నేను క్షమిస్తున్నాను, దయచేసి ఇద్దరితో వదిలిపెట్టండి అని చెప్పింది ఆ మహాతల్లి. ఆవిడ కాళ్ళకి దండం పెట్టాలి. ఆవిడ మీద పడి ఏడుస్తారేంటండి? నాకు తెలియక అడుగుతాను. ఆడబిడ్డలు ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? సుమారు 200 మంది అనాథల్ని పెంచి పోషిస్తున్నాడు ప్రవీణ్ పగడాల గారు. చిన్నారి రాజులు చిన్నారి రాణులు పేరుతో ఉన్న అనాథాశ్రమాలకి సపోర్ట్ చేసే వ్యక్తి ఆయన. ఎంత మంచి మనిషిని పొట్టను పెట్టుకున్నారు ఇవాళ. సార్ ఒక విషయం చెప్పండి, మీరు నోటీస్ చేశారా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు కాబట్టి ప్రవీణ్ గారు ఒక 1 వీక్ ఆర్ 10 days లో మొత్తం అయితే రెండు తెలుగు రాష్ట్రాలను వదిలేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని ఒక ప్లానింగ్ లో ఉన్నారంటూ కూడా మాకు తెలిసింది. ప్రవీణ్ గారు వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన ఎప్పుడు కాదండి. ఆయన చావుకు భయపడే వ్యక్తి కాదు. కానీ తన బిడ్డను చంపుతారు అన్న భయం ఆయనకుంది కాబట్టి బిడ్డను ఇక్కడి నుంచి సేఫ్టీగా అమెరికా పంపించాలని మాత్రమే ఆలోచించారు. ఒక తండ్రిగా నేనైనా అదే ఆలోచిస్తాను. మీరు ఆలోచించరా? మీ బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిస్తే ఆ బిడ్డను సేఫ్టీ ప్లేస్ కి మీరు పంపరా? చాలా మంది అడిగారు నైట్ బుల్లెట్ వేసుకొని ఎందుకు వెళ్ళాడు అని. అంటే ఎవ్వరికీ తెలియకుండా ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి రహస్యంగా వెళ్దాం అనుకున్న విషయాన్ని లీక్ చేశారు ఎవరు? వాడెవడో బయటికి రావాలి. ఆయన్ని వెంటాడారు ఎవరో. అసలు అక్కడ ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి సార్. మిగతా ఎవరు మాట్లాడినా అనుమానాలుగానే మిగిలిపోతాయి తప్ప వాస్తవాలు కావు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి రిపోర్ట్లను బయటపెట్టండి. ఏం జరిగిందో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. వాళ్ళు పట్టించుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మాట్లాడాలి, కేటీఆర్ గారైనా మాట్లాడాలి. సార్ ప్రవీణ్ గారు పోస్ట్ చేశారు కదా, ఆయనకి థ్రెటనింగ్ ఉందంటూ కూడా వాళ్ళ కూతురికి. అప్పుడు ఎవరు కూడా క్రైస్తవులు పెద్దగా పట్టించుకోలేదంటూ కూడా బాధపడ్డారనే విషయం పిఏ నాతో షేర్ చేసుకుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా సన్నిహితులకు మాత్రమే తెలిసిన విషయం, అది పబ్లిక్ డొమైన్ లోనికి రాలేదు. ఇంకొకటి కూడా, ఇంత దారుణంగా ఒక మనిషిని ఎవడు చంపగలడండి? అది సాధ్యమయ్యే పనేనా? ఎవరో కోపతాపంలో అంటారు ఒక మాట, చంపేస్తా అని. అంటే చంపేస్తారా అని అనుకుంటాం కానీ ఇంత దారుణంగా జరుగుతుందని ఊహిస్తామా? మీరు ఒకసారి గమనించండి. ఒకవేళ అలాంటి ఆలోచనే లేకపోతే 25-30 వేల మంది రాజమండ్రికి ఎలా వచ్చారు ఇన్ని రాష్ట్రాల నుంచి క్రైస్తవులు? ఇక్కడ కూడా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. న్యాయం జరగాలి ఆ కుటుంబానికి. ఆయన్ని చంపింది ఎవరు, సహకరించింది ఎవరు, అడ్డుపడుతున్నది ఎవరో విషయాలు బయటికి రావాలి. మేము కోరుతున్నది అది. సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో మెయింటైన్ చేస్తుంటే ఒకరి మతం పైన ఒకరు దూషించుకుంటూ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటానంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్పీ అక్కడ చెప్పడం జరిగింది. సో దాని మీద మీరు ఏం చెప్తారు? అది చాలా మంచి నిర్ణయం అండి. ముందు పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకోవాలి యాక్షన్ ఆయన. ఎందుకంటే సనాతన ధర్మం పేరుతో కల్తీలు, లడ్డు కల్తీ జరిగిందని చెప్పినప్పటి నుంచి ఆయన హిందువులను ఎంత రెచ్చగొట్టాడంటే ఆంధ్రాలో, మీరు బయటికి రారా, మీకు పౌరుషం లేదా అనుకుంటూ మాట్లాడాడు ఆయన. అవకాశం దొరికిన ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన మాటల్ని చెబుతూ హిందువులను రెచ్చగొట్టాడు ఆయన. సనాతన ధర్మం కోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పాడు ఆయన. అలాంటి చోట ఈ హత్య జరిగింది, ఈ యాక్సిడెంట్ అంటున్నారు కదా, ఇది జరిగింది. అసలు దీని వెనక ఎవడున్నాడో ముందు పోలీసులను బయటికి తీసుకురావండి, తర్వాత మా మీద కేసులు పెడతారు. కానీ మేము ఎక్కడికి వెళ్తాం? అర్ధరాత్రి అయినా పట్టుకొని తీసుకెళ్లొచ్చు. అసలు హత్య చేసింది ఎవరు? లేదు యాక్సిడెంటే అంటారా? ఈ ఎన్నెట్ట పాసిబుల్ కూడా చెప్పండి. సార్ ఇస్లాం మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రవీణ్ గారికి బెదిరించారు. మరి మీరు పర్టికులర్ గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఎందుకు చెప్పట్లా? ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు చాలా మంది కూడా పాస్టర్స్ మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు వారి దృష్టిలో ప్రవీణ్ పగడాల గారు చేశారు అని కొంత వివాదం నడిచినప్పుడు, ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరుకు సంబంధించిన షమీ అనే ఒక వ్యక్తి పెద్ద ఎత్తున పాస్టర్ గారిని చంపుతానని బెదిరించినటువంటి వీడియోలు లీక్ అయ్యాయి. వచ్చాయి, ఆయనే అప్లోడ్ చేశాడు. ఆ నాలుక కోస్తాం, పెదాలు లేకుండా చేస్తాం, నరికేస్తాం, సిలువ కొడతాం అని అన్నాడు. ఆయన నిన్న ఏమంటున్నాడు అని అంటే, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరు అనుకున్నట్లుగా ఒకవేళ ఆయనే ఇచ్చేస్తుంటే ఆయన ఏమంటాడంటే,
నన్ను ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్లి నా దగ్గర నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. నేనే తప్పు చేస్తుంటే నడు రోడ్లో ఉరిదీయండి. కోపతాపాలు ఒక మాట అన్నాం అంతే తప్ప ప్రాణం తీయడానికి మేము మనుషులం పశువులం కాదు అంటున్నాడు. కానీ రాధా మనోహర్ దాస్ అలా అంటున్నాడా? హమారా ప్రసాద్ అలా అంటున్నాడా? కరుణాకర్ సుగ్న అలా అంటున్నాడా? వీళ్ళు పండగలు చేసుకుంటున్నారు ఎందుకు? ప్రవీణ్ పగడాల గారితో ఆస్తి తగాదాలు ఉన్నాయా వాళ్ళకేమన్నా? పగిలింది పగడాలకని ఒక ఆడబిడ్డ వీధి కుక్క, నాకు అర్థం కాదు ఆవిడ. ప్రవీణ్ పగడాల గారు చనిపోతే పగిలింది పగడాలకని పాటలు పాడుతుంది. ఏం మాట్లాడాలి? ఇక ఆడబిడ్డ అయిపోయింది ఏమన్నా అందామనంటే మీకంత సంతోషం ఏంటి? మీ కళ్ళు చల్లబడితే ఏంటి సార్? చంపండి, నన్ను చంపి మీ ధర్మాన్ని రక్షించుకోండి. ఎప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించుకోండి. మీకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కదా. ఒకటి కాదు, 100. నా సెల్ ఫోన్ పోలీసులకు అప్పచెప్తాను. ఎప్పుడు ఏమంటే అప్పుడు. కనీసం ఒక రోజు వచ్చే కాల్స్ అన్ని అటెండ్ చేయమనండి. ఎంత భయంకరమైన కాల్స్ నేను భరిస్తున్నానో మీరే ఓపెన్ గా ఛానల్స్ కి వచ్చి చెప్తున్నారు కదా నెక్స్ట్ అజయ్ బాబు అని. ఇంకా రహస్యంగా ఫోన్లో చెప్పేదే ఉంది. ట్యాప్ చేయండి నా ఫోన్. ఎవడైనా